కళ్యాణ మందిరం ఐదవ భాగం. స్కూలు ఆవరణ లోపల హాలు చక్కగా రంగురంగుల కాగితాల తోరణాలతో అలంకరించబడి ఉంది. స్కూల్ గేట్లకు ఇరువైపులా ద్వారపాలకుల్లా 2 అరటి చెట్లు కట్టబడి ఉన్నాయి. హాలు నిండింది అన్న బోర్డు అయితే లేదు కానీ హాల్ అంతా ఆహుతులతోనూ ప్రేక్షకులతోనూ నిండిపోయింది. వేదిక మీద రంగనాథం గారు, బంగారమ్మ, కోటేశ్వరరావు, నల్ల రంగు కోటు, అదే రంగు ప్యాంటు ధరించిన మరో వ్యక్తి బహుశా ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అయి ఉండాలి. ఆయన మరో 2 స్కూలు కార్యనిర్వాహక సభ్యులై ఉంటారు. కూర్చుని ఉన్నారు. కోటేశ్వరరావు కూర్చుని గోళ్లు గిల్లుకుంటున్నాడు. పక్కనే ఓ టేబుల్ మీద ప్రైజులుగా ఇవ్వవలసిన పుస్తకాలున్నాయి. వీరభద్రరావు ఖాళీగా ఉన్న కుర్చీ కోసం తడుముకోనక్కర్లేకుండా ఇటువంటి సమావేశాల్లో ఏమాత్రం రసాభాస జరిగినా త్వరగా బయటపడటానికి వీలుగా గేటు దగ్గర నిలబడి ఉన్న జనాభా మధ్య ఇరుక్కుపోయాడు. ఆంజనేయులు ఏమైనాడో అతీగతి లేదు. ముందు హెడ్ మాస్టర్ స్కూల్ ప్రోగ్రెస్ను గురించిన రిపోర్టు చదివాడు. నవంబర్ 14 ప్రాధాన్యత వివరించాడు. నవంబర్ 14న నెహ్రూ జన్మదినోత్సవం నాడు పిల్లల రోజుగా పరిగణించాలని యునైటెడ్ నేషన్స్ ఎందుకు నిర్ణయించిందో వివరించాడు. నవంబర్ 14న పేద విద్యార్థుల భోజనాల నిమిత్తం ఏటా శ్రీరంగనాథరావు గారు విరాళం ఇవ్వగలరని బంగారమ్మ అంది. ఆమె అన్నదే తడువుగా సంతకం చేసిన చెక్కును కమిటీ చైర్మన్ జగదీశ్వరరావు గారికి అందించింది. ఇప్పుడు ప్రధాన అతిథిగా విచ్చేసిన శ్రీ కోటేశ్వరరావు గారు ప్రసంగిస్తారు అని హెడ్ మాస్టర్ అనగానే సభాభవనం ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో మార్మోగింది. కొందరు బల్లలపైనే తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. అధ్యక్ష సోదరులారా, సోదరీమణులారా, బాలల్లారా, నెహ్రూ గారు బాలలకు ఎన్నో ఉపకారాలు చేశారు. ఆయన ఆశావాది, కార్యవాది. ఆయన బహుశా హెడ్ మాస్టర్ గారే అనుకుంటూ ఆయన పేరు నాకు తెలియదు, నా పేరు కోటేశ్వరరావు అన్నాడు. నా పేరు కరెక్ట్గా చెప్పాలంటే కోటేశ్వరరావు. మా అమ్మగారు కోటప్పకొండ దర్శించింది. ఆ తర్వాత నేను పుట్టాను కనుక కోటయ్య అని పేరు పెట్టాడు మా నాన్న. నేను దాన్ని కోటేశ్వరరావు అని దిద్దాను, వినడానికి ఇంపుగా మరింత సొంపుగా ఉంటుందని. ప్రపంచంలో 2 రకాల మనుషులున్నారు, ఆశావాదులు, నిరాశావాదులు. నిరాశావాదులు ఎప్పుడూ ఏడుస్తున్నట్లే కనిపిస్తారు. జిడ్డుముఖాలు వాళ్ళును. ప్రపంచానికి ఏ క్షణంలోనైనా ప్రళయం సంభవించి కొన్ని వేల సంవత్సరాల నాటి మన నాగరికత నిర్మూలమైపోతుందని భావించే వారిలో రంగనాథరావు గారు ఒకరు. మీ జీవితాలలో నిరాశ నిస్పృహలకు తావీయవద్దు. ప్రపంచం ఎంతో సుందరమైనది. గంభీరంగా ప్రశాంతంగా ప్రవహించే నదులు, హిమ దావళ్యంతో మెరిసిపోయే మహోన్నత పర్వత శ్రేణులు, గలగలమని చిరు తరంగాల మన్మథ ధ్వనులతో ప్రవహించే సెలయేళ్ళు, గిరి శిఖరాలు, సస్యశ్యామలమైన పొలాలు, ఆకాశంలో ఎగురుతూ పోయే శకుంత సందోహాల కలరవాలు, వీటిని కూడా మించి మీ హృదయంలో ఆనంద దీప్తులను వెదజల్లే సూర్యభగవానుడు. వీటిని చూసి జీవితం సంతోషమైనది, సుఖమైనది అని భావించడమే ఆశాభావం. మన జీవితాలను ఆశాకిరణాలతో నింపాలి. అత్యంత సౌందర్యవంతమైన ఈ ప్రపంచంలో జీవించడమే మహద్భాగ్యంగా పరిగణించాలి. మీరు పెద్ద చదువులు చదవాలి, ఉన్నత ఉద్యోగాలు చెయ్యాలి, మేము కన్న తల్లిదండ్రులకు, మీ దేశానికి కూడా మంచి పేరు తేవాలి అంటూ అటు ఇటు చూసి, హలో భద్రం, వచ్చావా అన్నాడు. అందరూ తలలు తిప్పి అటు చూశారు. వీరభద్రరావు చెయ్యి పైకెత్తాడు. చెప్పనీయండి, ఇంకా శాంతం అవలేదు. నిరాశావాదుల్లో మా భద్రం ఒక్కడు. ఆయన ఎవరో చిన్నప్పుడు మా భద్రం చదువుకున్న మిడిల్ స్కూల్కి బహుమతులు ఇవ్వడానికి వచ్చాడట. కింద పడ్డ పుస్తకాన్ని లేచి తీసుకోవడానికి వంగిన సమయంలో లాగు పిగిలిపోయిందట. నీకు కూడా అదే గతి అన్నాడు. వీడు ఆనాడే గోళ్ల మీద అరచేతుల నిండా జవాబులు రాసుకొచ్చి పరీక్షల్లో కాపీ కొట్టేవాడు. ఏది నా లాగు పిగిలిందేమో చూడండి అంటూ కోటేశ్వరరావు చూపించగానే విద్యార్థులంతా హర్షధ్వానాలు చేశారు. పూర్వం అమెరికాలోని ఒక నగరాన్ని చూడటానికి 2 భారతీయులు వెళ్ళారు. ఒకడు రామారావు, ఇంకొకడు భీమారావు. రామారావు ముందుకు వెళ్దామంటాడు. భీమారావు వెళ్ళినంత మటుకు చాలే, వెనక్కి పోదామంటాడు. ముందుకు వెళ్దామన్న రామారావు ఆశావాది, వెనక్కి లాగిన భీమారావు నిరాశావాది. రామారావు, భీమారావు అమెరికాలోనే ఒక హోటల్లో బస చేశారు. వీళ్ళు ఆ రాత్రి ఘోరాతి ఘోరంగా గుర్రు పెట్టి నిద్రపోసాగారు. ఆ గుర్రు విని నిద్రాభంగమైన మిగిలిన ఆడవాళ్లంతా వెంటనే ఖాళీ చేసిపోయారు అవతలికి. హోటల్ యజమాని వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించాడు.
ఆయన వీళ్ళని పరీక్షించి వీళ్ళింత గుర్రు పెట్టడానికి అడెనాయిల్స్ కారణం, ఆపరేషన్ చేస్తాను, కొన్ని డాలర్లు ఇస్తే చాలు అన్నాడు. రామారావు ఇచ్చి చేయించుకుందామంటే భీమారావు వద్దు పొమ్మంటాడు. రామారావు ఆశావాదం, భీమారావు నిరాశావాదం. మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆశావాదులను నిరాశావాదులు నీడల్లా అనుసరిస్తూనే ఉంటారు. ఒకడు ప్రగతిని కాంక్షిస్తే మరొకడు అభివృద్ధిని నిరోధిస్తూ ఉంటాడు. మనం గతాన్ని విస్మరిద్దాం, వర్తమానం సంగతే ఆలోచిద్దాం. రేపు మహోజ్వలంగా ఉండగలగాలని ఆశిద్దాం. ముందుకే చూడండి, వెనుతిరగవద్దు. ఈ రోజుల్లో అల్లావుద్దీన్లు, మ్యాజిక్ ల్యాంపులు లేవు, మాయలు, మిరాకిల్స్ అంతకంటే లేవు. కష్టపడి పనిచేసి మనం భూతలంలోనే స్వర్గాన్ని సృష్టించుకోవచ్చు. మహాకవి శ్రీశ్రీ మరో ప్రపంచంలో అన్నట్టు, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి, ఇక బహుమతులిద్దామా అన్నాడు కోటేశ్వరరావు తన ప్రసంగం ముగించగానే. చప్పట్లు, బల్లలపై బాదడం, ఈలలు, హియర్ హియర్ అని కేకలతో హాలు ప్రతిధ్వనించింది. హెడ్ మాస్టర్ పిల్లల పేర్లు చదవసాగాడు. ఒక్కొక్కరే రాగా హెడ్ మాస్టర్ గారందించిన పుస్తకాలందుకొని విద్యార్థులు తోటి బాలల హర్షధ్వానాల మధ్య తమ సీట్లలో కూర్చుంటున్నారు. కోటేశ్వరరావు ప్రసంగానికే అనుకుంటే అదే పనిగా మోగిన చప్పట్లతో బుర్ర పనిచేయడం మానేసింది వీరభద్రరావుకి. వీడు కోటేశ్వరరావేనా, లేకపోతే అతని వేషంలో కామరూపధారి ఎవరన్నానా, గట్టిగా 4 మాటలు మాట్లాడలేనివాడు ఇంత లెక్చర్ దంచడమా అనుకుంటూ అక్కడ కూర్చోలేక ఆ ప్రైజుల సందర్భంగా అందరూ అటే ఆసక్తి కనబరుస్తున్న సమయంలో బయటికి జారుకున్నాడు వీరభద్రరావు. ఆంజనేయుల కోసం చూసి చూసి విసుగెత్తింది. అతని విషయం వదిలేసి తన వాహనంలో కూలబడి ఇల్లు చేరాడు. నౌకరు తాళం తీశాడు. మేడ మీద తన గదిలోకి వెళ్ళి ఆ డ్రస్సు మార్చి లుంగీ కట్టుకొని కాస్త విస్కీ సేవించి మంచం మీద వాలిపోయాడు వీరభద్రరావు. అలా కళ్ళు మూసుకొని 5 నిమిషాలు పడుకున్నాడో లేదో, బాబు టీ అంటూ ఆంజనేయులు కంఠం వినిపించింది. ఇప్పుడు టీ ఏమిటి ఆంజనేయులు అని అడిగాడు వీరభద్రరావు. రాత్రి తమరు భోజనం చేయకుండానే పడుకున్నారుగా, ఈ టీ తాగి శుభ్రంగా స్నానం చేసి రండి, అక్కడ వేడినీళ్లు పెట్టాను, కాస్త భోజనం చేస్తే మీకు హుషారొస్తుందన్నాడు ఆంజనేయులు. ఆ మాటలకేమీ జవాబు ఇవ్వలేదు వీరభద్రరావు. ఆ టీ తాగి కప్పు తీసుకుపోవడానికి నిలబడిన ఆంజనేయులకి ఖాళీ కప్పు అందించాడు. ఆంజనేయులు, నువ్వు మళ్ళీ నాకు కనిపించనే లేదు. అక్కడ కోటేశ్వరరావు ప్రసంగం విన్నావా? నా మీద విసుర్లు విసిరాడు. రంగనాథరావు గారిని జిడ్డు ముఖం అన్నాడు. హెడ్ మాస్టర్ తన పేరు తప్పుగా చెప్పాడని దులిపేశాడు. ఇదంతా ఆయనలో విజృంభించిన మందుమహిమ బాబయ్య అన్నాడు ఆంజనేయులు. సరే, అది తర్వాత ఆలోచిద్దాం. ప్రైజులు ఇచ్చాకేమైంది? జనగణమన పాడారు, వెంటనే అందరూ లేచి వెళ్ళిపోయారండి వినయంగా జవాబిచ్చాడు ఆంజనేయులు. ఇంతకీ కోటేశ్వరరావు శ్రీలతల పెళ్ళి ఎప్పుడట? అది కాస్త బెడిసిపోయిందండి. అయినా ఇవేం ప్రేమలు బాబయ్య అన్నాడు అమాయకంగా ఆంజనేయులు. ఆ మాటకి తెల్లబోయి తేరుకున్నాడు వీరభద్రరావు. ఈ కాలం ప్రేమల తరహాయే అంత ఆంజనేయులు. చూసావా తమాషా? క్షణక్షణముల్ చంచలాక్షుల వీక్షణముల్ అంటూ వెనక పద్యం చదివిన జ్ఞాపకం అన్నాడు వీరభద్రరావు. ఇంతలో వీరభద్రరావు గదిలోకి తుఫాన్లా విరుచుకుపడిపోయి వచ్చాడు చంద్రమోహన్. అతగాడిని క్రీగంట చూశాడు వీరభద్రరావు. అతని కళ్ళల్లో భయంకర ప్రతీకార కాంక్ష ఏదో ద్యోతకమైంది. నీకు క్షమార్పణ చెప్పడానికి వచ్చానన్నాడు చంద్రమోహన్. ఆ మాటలకి తబ్బిబ్బోయాడు వీరభద్రరావు. మన మధ్య క్షమార్పణలేవీ అవసరం లేదు. నువ్వేం తప్పు చేశావని అని అడిగాడు వీరభద్రరావు. ఒక విషయంలో నిన్ను అనుమానించాను, ఆ తర్వాత అది ఎంత నిజమా అని దర్యాప్తు చేశాను. ఏ విషయంలో అని అడిగాడు వీరభద్రరావు. శ్రీలత విషయంలో. నువ్వు ప్రసూనను ప్రేమించి నాకు దక్కకుండా హరించావనుకున్నాను. ఆ తర్వాత శ్రీలతని ప్రేమించాను, కానీ ప్రసూన ప్రసక్తి లేదని చెప్పావు. నేను శ్రీలతనే అడిగాను, నువ్వు ప్రేమించావన్న మాట నిజమేనంది. కానీ ఇప్పుడు ప్రసూన మానసచోరుడెవరో గ్రహించాను. నా తలకాయ కోలవెన్నులో ఉండగా ఆమెనెవరూ ప్రేమించలోదే అన్నాడు వీరభద్రరావు. సరే, కోలవెన్ను నుంచి తిరిగొచ్చాకే కదా ఈ రగడంతా. ఇక్కడ ఉన్న మనలో ఎవరు ప్రేమించారంటావు? ఇంకెవరు? ఆ డబ్బారేకుల సుబ్బారాయుడు. నేను ప్రసూనని నాకు దక్కకుండా చేసిన వాడిని ఎలా శిక్షించదలుచుకున్నానో చెప్పాను, గుర్తుందా? తల తీసేసి రాజుగారి కోట గుమ్మానికి కడతాననో ఏదో చెప్పావు. రాజుగారి కోటలు ఇక్కడెక్కడ చచ్చాయి? అందుకే వాడి తల తెగనరికి వాడి కడుపులోనే పెడతాను. అమ్మో అన్నాడు గుండెల మీద చెయ్యి వేసుకుని వీరభద్రరావు. అంతే, అసలే ఇప్పుడు ఆ సుబ్బారాయుడికి చేయబోతున్నాను. ఇంతకీ ఆ సుబ్బారాయుడు ఎవరయ్యా అని అడిగాడు వీరభద్రరావు.
ఇంకెవరు? ఆ నాగాయలంక రొయ్యల రాయుడు కసిగా అన్నాడు చంద్రమోహన్. కోటేశ్వరరావా? కోటిగాడు శ్రీలతలా ప్రేమించింది. ఆ శ్రీలతమ్మ తల్లిని ఎంతమంది ప్రేమిస్తారు? నిన్నటి సభకు ముందే నేను వాళ్ళ పెళ్లి నిశ్చయమైనట్లు విన్నాను. పెళ్లి నిశ్చయం కావడం, బెడిసి కొట్టడం కూడా జరిగిపోయింది. సమావేశమై ఇంటికి తిరిగొచ్చాకనే ఈ భాగవతం జరిగింది. ఏ భాగవతం? ప్రసూనను కోటేశ్వరరావు పెళ్లాడతాననడం నీకెవరు చెప్పారు? ప్రసూనే. ఎప్పుడు చెప్పింది? గంట అయింది. గంట నుంచి కోటి కోసం చూస్తున్నాను. వాడు కనిపిస్తే మర్డర్ చేసి పారేస్తాను. అది మామూలు మర్డర్ కాదు, ఆనంద మర్డర్. అంటే ఏమిటి? డబుల్ మర్డరా? అడిగాడు వీరభద్రరావు నవ్వాపుకుంటూ. నీకు నవ్వులాటగా ఉందా? నాకు సింగిలా డబులా? ఆనంద మర్డర్ అంటే మజా మర్డర్ అన్నమాట. నాకు నమ్మకం లేదు. అసలు ప్రసూనతో కోటేశ్వరరావు మాట్లాడ్డకేం రోగం? అంతా సీక్రెట్ లవ్. సమావేశంలో బహుమతులు ఇచ్చిరాగానే ఆ రోగ్ మ్యారేజ్కి ప్రతిపాదన చేయడం, ఈ సిగ్గుమాలిన చిత్రాంగి ఎస్ అనడం అన్నీ జరిగాయి అంటూ ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు చంద్రమోహన్. నాకేం అర్థం కావడం లేదు ఆంజనేయులు. ఇంత తాగిన శ్రీలతను కోటేశ్వరరావు, ప్రసూనను చంద్రం చివరికి పెళ్లి చేసుకు తీరుతారనే నా నమ్మకం. నేను కూడా అలా జరగాలనే ఆశిస్తున్నాను బాబయ్య అన్నాడు ఆంజనేయులు. కోటేశ్వరరావు ప్రాణం చంద్రమోహన్ చేతిలో ఉంది. కోపావేశంతో కోటేశ్వరరావుని ఇతగాడు మర్డర్ చేయకుండా ఈ అఘాయిత్యాన్ని మనం వారించాలి. కోటి కోసం చంద్రం గంట నుంచి వేటాడుతున్నాడు. ఆ కోటీశ్వరుడు ఎక్కడున్నా కనిపించాడా? బెబ్బులిలా విజృంభించి వీడి ప్రాణం తీయొచ్చు. కాస్త శ్రమపడి వెతుకు అన్నాడు వీరభద్రరావు. వెతకక్కర్లేదు బాబయ్య. కోటేశ్వరరావు గారు మీ మంచం క్రిందనే దుప్పటి ముసుగేసుకొని పడుకున్నాడు. మీ పక్క మీద దుప్పటి కొంచెం కిందికి లాగాడు. ఆయన గారు కనిపించకుండా ఉంటారని. అయితే తలుపు గడియ వెయ్యి, ఎందుకైనా మంచిది. ఆంజనేయులు లేచి గడియ వేశాడు. కిటికీలు కూడా మూసివేశాడు. కోటేశ్వరరావు మంచం క్రింద నుంచి బయటకొచ్చి వీరభద్రరావు మంచం మీద కూర్చున్నాడు. అతని ముఖమంతా మట్టి కొట్టుకుపోయినట్లుంది. వీరభద్రరావు ఏదో అనబోయేలోగా మళ్ళీ బయట తలుపులు దణదణ బాదుతున్నట్లు శబ్దమైంది. ఎవరది అని అడిగాడు వీరభద్రరావు. నేను. తలుపు బిడాయించుకున్నారేం? తీయండి. ఆ కోటిగాడు ఈ గదిలోనే దాక్కునుండాలి. నేను గదిని పూర్తిగా సోదా చేస్తే గాని వదలను. కోటేశ్వరరావు ఇంతలోనే మంచం క్రిందికి టపీమని వెళ్ళిపోయాడు. ఆంజనేయులు తలుపు తెరిచాడు. చంద్రమోహన్ లోపలికి వచ్చి రాగానే సోదా ప్రారంభించాడు. అటు ఇటు చంద్రమోహన్ వెతుకుతుండగా మంచం క్రింద నుంచి దబాలున బయటికి పోయాడు కోటేశ్వరరావు. అది చూడనే చూశాడు చంద్రం. ఓరి రాస్కెళ్ళంటూ చంద్రం వాడి వెనకే పోయాడు. వాళ్ళిద్దరి వెనకాల ఆగండ్రా. ఏమిటి మీ ఆగడం? మీకేదో పోగాలం దాపురించింది. ఆంజనేయులు, రంగయ్య, భద్రం, ఎవండోయ్ మిమ్మల్నే. వీళ్ళిద్దరూ కొట్టుకు చేస్తున్నారండి అంటూ బొబ్బలు పెడుతూ బంగారమ్మత్త వరండాల్లో పరిగెడుతున్నారు. ప్రపంచం ఏం తల్లకిందులైనా సరే నేను ఇక్కడి నుంచి కదలను. ఆంజనేయులు క్షణక్షణం వికృత రూపం ధరిస్తున్న ఈ సమస్యల పరిష్కార మార్గాన్ని గురించి 1-2 క్షణాలు ప్రశాంతంగా ఆలోచించాలి. తలుపు చేరవై. నువ్వు ఒకవేళ చంద్రం కోటిని పట్టుకుని కంటబడితే ఇక్కడ బాక్సింగ్ యుద్ధం జరగకుండా వాళ్ళిద్దరిని విడదీయడానికి ప్రయత్నించంటూ ఓ పనామా సిగరెట్ అంటించి ఆలోచనలో పడిపోయాడు వీరభద్రరావు. కోటేశ్వరరావు, చంద్రమోహన్ ఏమైనారో. ఈ కల్లోనికంతటికీ మూలం ప్రసూన హఠాత్తుగా ఎప్పుడూ లేంది తన ప్రేమను కోటిగాడి వైపు మళ్లించడంతో మొదలైంది అసలు కథ. ఈ ప్రేమయాణాల మార్పు అంత ఆరోగ్యకరం కాదని, కన్నె పిల్లల కంటే హీనంగా చపలత్వం చూపించడం అంత మంచిది కాదని చెబితే బాగుండును అనుకున్నాడు వీరభద్రరావు. ఇంట్లో ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. తోటలో దొరక్కపోతుందా అనుకున్నాడు. అనుకున్నట్టే తోటలో నియాన్ దీపం దగ్గర ఒక సిమెంటు తిన్న మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లు కనబడింది. హలో డియర్ ప్రసూన, నువ్వు నాటకాల్లో వేషాలు వేయగలవు. ఇప్పుడు నాటకాల ప్రాబల్యం తగ్గిపోయింది కనుక సినిమాల్లో బాగా రాణిస్తావు అంటూ మొదలుపెట్టాడు వీరభద్రరావు. నేను కోటేశ్వరరావును పెళ్లి చేసుకోబోతున్నానని చంద్రంతో చెప్పాను అంది ప్రసూన కిలకిలా నవ్వుతూ. రిజల్ట్ ఏమైంది? చంద్రం ముఖం మాడిపోయింది. ఇంతకాలం మా చందు బావా అంటూ గంతులేశావు. ఇప్పుడు వాడికి మొండి చెయ్యి చూపించి ప్రొఫెసర్ కోటిని చేసుకుంటానంటున్నావు. ఏమిటి చపలత్వం? అడిగాడు వీరభద్రరావు. చపలత్వానికి ఏముంది? వాడి జుట్లు ముడి వీడికి పెట్టి, వీడి జుట్టు ముడి వాడికి పెట్టి మేమేం చేస్తే అది ఘనకార్యం అంటూ ఎందులోనో ఓ ఓల్డ్ సాంగ్ వచ్చింది ఈ మధ్య, వినలేదా అని అడిగింది ప్రసూన. బహుశా వినే ఉంటాను.
కానీ గుర్తులేదు. కోటేశ్వరరావుని పెళ్లాడుతానని చంద్రంతో చెప్పింది తమాషాకేనా? అంతే మరి, ఏడ్చినట్లుంది. ఇంతకీ నీకు చంద్రమోహన్ పైనే మరులున్నాయని నమ్మమంటావా? మరులు లేవు, విరులు లేవు, కాస్త సరదా అంతే. ఆ సరదా పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణసగటంలా అయ్యి వాళ్ళు కొట్టుకు చేస్తున్నారే. ఇంతవరకు ఆ ఇద్దరి అతీగతి లేదు అన్నాడు వీరభద్రరావు. నాకు ఆ ఇద్దరిని చూడగానే ఒకరి మీద ఒకరిని ఉసిగొల్పాలనిపించింది. ఉసిగొల్పాను. వాళ్ళిద్దరూ కొట్టుకు చావడం చూసి ఆనందిస్తాను. ఏమైనా నీలాంటి చదువుకున్న దానికి ఇది మంచి పని కాదు సుమా అన్నాడు హెచ్చరికగా. మధ్య నీకెందుకోయి బాధ? నీ పని నువ్వు చూసుకో పెంకిగా అంది ప్రసూన. ఆ మాటకి వీరభద్రరావుకి ఒళ్ళు మండింది. సరే మీ కర్మం అంటూ లేచి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం తిన్నగా భోజనశాలలోకి వెళ్ళాడు. అక్కడ బంగారమ్మ చపాతీలు తింటోంది. వీరభద్రరావును చూసి రారా భద్రం, 2 చపాతీలు తిందువు గాని అంటూ ఆహ్వానించింది. రంగయ్య చేశాడా అని అడిగాడు. రంగయ్యకి పాపం జ్వరం రా, భ్రమరాంబ చేసింది. భ్రమరాంబ? ఆమెవరు? రంగయ్య చెల్లెలు. రంగయ్యకి 2 రోజుల నుంచి జ్వరం లేవడం లేదని అతని చెల్లెల్ని పంపుతున్నాడు. పాపం మొగుడు పోయాడు, అయినా వంట ఎంత బాగా చేస్తుందని, ఈ చపాతీలు ఎంత బాగా చేసిందో చూడు అంటూ బంగారమ్మ ఒక ప్లేట్లో వేడివేడిగా ఉన్న చపాతీలు పట్కార్తో తీసివేసింది. మరో ప్లేట్లో బంగాళాదుంపల కుర్మా వేసింది. మేనత్త సాదరంగా మాట్లాడడమే అరుదు. ఇంత చక్కగా మాట్లాడుతూ చపాతీలు పెట్టినప్పుడు తినవలసిందే అనుకుంటూ వీరభద్రరావు ఆ చపాతీలు తింటూ లోకాభిరామాయణంలోకి దిగాడు. ఒరే భద్రం, చెప్పొద్దు. కోటేశ్వరరావు ఉపన్యాసంలో మా ఆయనపై వేసిన బాణాలు బాగున్నాయిరా అంది చపాతీ తింటూ. నన్ను మాత్రం వదిలాడా? నిజంగా అత్తయ్యా, నేను చిన్నప్పుడు మిడిల్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కాపీ కొట్టలేదు. నన్ను మాత్రం బభ్రాజమానంగా చిత్రించాడు. పైగా నేను పెసిమిస్ట్ అంటాడు. ఇంతకీ వాడలా మాట్లాడడానికి కారణం ఊహించావా అని అడిగాడు వీరభద్రరావు. అంత తెలివి తక్కువ దాన్నా? విస్కీ తాగాడు, హార్స్ పవర్ ఎక్కువైంది, ఇష్టం వచ్చినట్లు వాగాడు. ఆ చెప్పిన 2 మాటలు చాలా బాగున్నాయి. వాడిదే ఫీల్డ్ ఈ వేళ. ఇంతలో భ్రమరామ వచ్చి కాఫీ తెచ్చింది. ఇద్దరూ తాగారు. ఏం భ్రమరం, ఏమన్నా చెప్పాలని వచ్చావా అని అడిగింది బంగారమ్మ. అవునండి అమ్మగారు, మా అన్నయ్య పడుకున్న గది కిటికీన ఆనుకునే ఉన్న పొరుగింటి పొగ గూటి నుంచి కోటేశ్వరరావు వికృతంగా ముఖం పెట్టి వెక్కిరిస్తున్నాడటండి. ఆ మాట చెప్పమన్నాడు. తెల్లవారుగానే వెళ్ళిపోతాడటండి అంది భ్రమర. అయ్యో రాత, మధ్యాహ్నమే తన రాజీనామాను ఉపసంహరించుకొని ఉండటానికి అంగీకరించినవాడు ఇంతలోనే మళ్ళీ వీడు రెచ్చగొట్టాడా? నడు అంటూ ముందు బంగారమ్మ, తర్వాత వీరభద్రం, ఆ తర్వాత భ్రమరాంబ అంతా పరిగెత్తారు వరుసగా. ముందు బంగారమ్మత్తయ్యే 4వ అంతస్తులోని రంగయ్య గదిలోకి వెళ్ళింది. రంగయ్య మంచం మీద కూర్చుని కిటికీలోంచి కోటేశ్వరరావు వైపు పిడికిలి బిగించి బెదిరిస్తున్నాడు. అమ్మా, ఆయన అక్కడికి ఎలా చేరాలో తెలియదు. నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేశాను నన్ను చూసి వికృతంగా ముఖం పెట్టి అరవడానికి అన్నాడు రంగయ్య. నిజమే రంగయ్య, నువ్వేం తప్పు చేయలేదు. అంతా ఆ కోటిగాడిదే తప్పు. నువ్వు కోపగించుకోకు, నువ్వు వెళ్ళిపోకు. రేపో ఎల్లుండో వాడినే పంపిస్తాను. పిల్ల పెళ్ళి వెంటనే జరుగుతుందని ఆశపడ్డాను. ఆ పెళ్ళి కాస్త చెడిపోయింది. ఇంకా వీళ్ళందరూ తిష్టవేయడం దేనికి అంది విసుగ్గా బంగారమ్మ. దేవాలయ ఘంటానాదంలా కంగు కంగుమని వినిపించే బంగారమ్మ గువ్వపిట్టలా అలా గుసగుసలాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది వీరభద్రరావుకి. భద్రం, ఆ చచ్చినాడు గూట్లోకి ఎందుకు పోయాడు అని అడిగింది. వాడిని చంద్రం తంతు ఉంటే ఏం చేస్తాడు? ఎలాగో దానిలోకి చేరుకున్నాడు. అసలే పిరికి సన్నాసి, చెవట సన్నాసయ్యే అన్నాడు భద్రం. మరి వాడు బయటకు వచ్చే మార్గం లేదంటావా? లేకేం, ఒక గడకర తెచ్చి పొగ గూటిపైనున్న చట్రాన్ని ఎత్తితే కిందకైనా మెల్లగా దిగి రావచ్చు. లేదా బయటకప్పు మీదికి వస్తే పెద్ద నిచ్చెన ఉంటే వేసి కిందికి దింపొచ్చు. సరే, నువ్వు వెంటనే ఆ పనికి పూనుకో భ్రమరం. దొడ్లో నూతిపక్క గడకరలున్నాయి, 1-2 తీసుకోండి. పై చట్రాన్ని కింద పడేయండి. భద్రం, వాడిని నిచ్చెన మీద నుంచి ఎలాగైనా క్రిందికి దింపు అంది. మేనత్త మాటలు నోటి నుంచి ఇంకా పూర్తిగా వెలువడకుండానే భ్రమరాంబ 2 గడకర్రలు తెచ్చింది. ఒకదానికొకటి తాళ్లతో కట్టేసి పొగ గూట్లోకి పోనిచ్చాడు. కోటేశ్వరరావు ఒక పక్కకు ఒదిగి కూర్చున్నాడు. నిప్పు గూటి మీద చట్రాన్ని వీరభద్రం కిందికి తోయడంతో మసిబారిన దుస్తులతో కోటేశ్వరరావు బయటపడి మెల్లగా 4వ అంతస్తులోకి దూకాడు. అక్కడి నుంచి తిన్నగా క్రింద ఉన్న భద్రం దగ్గరికి వచ్చాడు. రంగయ్య మనిషా పశువా, నేనిక్కడ చిక్కుబడిపోయానని సైగలు చేస్తే పిడికిలి బిగించి కొట్టబోయేటట్లు సైగలు చేస్తాడేమిటి?
డ్యామ్ ఫూల్, ఇంతకీ ఆ చంద్రం ఎక్కడున్నాడు? నాకు కనబడలేదు బ్రదర్ అన్నాడు వీరభద్రరావు. కోటేశ్వరరావు మసిబారిన బట్టలు విప్పేసి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని కొంచెం అన్నం తిని తన గదిలో తలుపులు బిడాయించుకొని కూర్చున్నాడు. ఇంతలో భ్రమరాంబ తిరిగొచ్చి వీరభద్రరావు చేతిలో ఒక చీటీ పెట్టి తుర్రుమంది. అదే సమయంలో ఆంజనేయులు వస్తూ ఆ చీటీని భ్రమరాంబ వీరభద్రానికి ఇవ్వడం చూశాడు. బాబు, ఎవరిచ్చారా చీటీ అని అడిగాడు భ్రమరం. అది చూశానులేండి, రాసిందెవరా అని. నేనింకా చూడలేదంటూ వీరభద్రరావు దాన్ని చదివి ఆంజనేయులకి ఇచ్చాడు. దాన్ని చదివి వీరభద్రరావుకి తిరిగిచ్చాడు ఆంజనేయులు. ఎవరికి రాశారా ఆ చీటీ అని అడిగింది బంగారమ్మ. శ్రీలత నాకు రాసింది, నన్ను పెళ్లి చేసుకుంటానని. బుర్ర గిర్రును తిరుగుతుండగా జవాబిచ్చాడు వీరభద్రరావు. ఆ మాట విని కళ్ళు తేలేశాడు ఆంజనేయులు. వీళ్ళు నిజంగా ప్రేమన్న దానికి అర్థం తెలిసిన వాళ్లేనా? తెలిసిన వాళ్లే అయితే ఇలా క్షణానికో మాట మాట్లాడుకుంటారా అని నిర్ఘాంతపోయాడు ఆంజనేయులు. కోటేశ్వరరావు పొగగూటిలో ఎలా దాక్కున్నాడా అని ఆంజనేయులు వీరభద్రరావు ఆరా తీయగా 3 అంతస్తుల వరకు చంద్రమోహన్చే తరమబడిన వాడై కోటేశ్వరరావు తటాలున ఏటవాలుగా ఉన్న పైకప్పు మీద నుంచి పాకుతూ పొగగూటిలో దాక్కొని చివరి వరకు లైట్ హౌస్ మెట్ల ఉన్న మెట్ల మీదుగా వెళ్ళాడని, ఆ తర్వాత కోటేశ్వరరావుని మించిన భారీ శరీరం గల చంద్రం ఆ ఇరకాటంలో పడలేక గాలి రాక ఉక్కిరిబిక్కిరయ్యి ప్రాణం పోతుందేమో అని భయపడి తనని రక్షించడానికి ఏ గజేంద్రుడు రాడని నిర్ణయానికి వచ్చి మృగయ్య వినోదాన్ని అంతటితో చాలించి ఏ మూలకో ఉపసంహరించుకుని ఉండాలని వీరభద్రరావు గ్రహించాడు. వీరభద్రరావు జేబులోంచి తనకి శ్రీలత రాసిన చీటీ తిరగతీసి సిగరెట్ ముట్టించి తోటలో సిమెంట్ తిన్న మీద పడుకుని తిరిగి చదివాడు. శ్రీలత సంతకం చూశాడు. అది ఫోర్జరీ కాదనే నిర్ణయానికి వచ్చాడు. కోటేశ్వరరావుని ప్రేమిస్తున్న శ్రీలత తన ప్రేమని అతని మీద నుంచి ఎందుకు విత్డ్రా చేసుకుంది? ఆమె కూడా ప్రసూనలా కాసేపు తనకి కోటేశ్వరరావుకి తగువ సృష్టించి వినోదం చూడాలనుకుందా? ఏమో బాబోయ్, ఈ కాలం ఆడపిల్లలు ఎవ్వరిని నమ్మకూడదు. అందులో క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అన్నట్టు ఈ దూర వయసు జామపండు లాంటి ముద్దుగుమ్మల్ని అసలే నమ్మకూడదు. ఆ క్షణంలో సిగరెట్ చుర్రుమని చెయ్యి కాలకపోతే ఇంకా అలాగే ఆలోచించేవాడే వీరభద్రరావు. ఇంతలో శ్రీలత స్వయంగా కాఫీ తీసుకుని తనని వెతుక్కుంటూ వచ్చేసరికి పూర్తిగా మతిపోయింది వీరభద్రరావుకి. టపీమని లేచి కూర్చున్నాడు. ఆ కాఫీ కప్ అందుకుంటూ ఆమెకేసి ఆపాదమస్తకం పరిశీలనగా చూశాడు. ఆ చూపుకు సిగ్గుపడి తలవంచుకుంది శ్రీలత. చిరునవ్వు దొంతరల మధ్య ఆమె గుబాళించింది. ఈమెకింత చపల చిత్తమా అని అనుకున్నాడు వీరభద్రరావు. శ్రీలత, నువ్వు రాసిన చీటీ చూశాను అన్నాడు కాఫీ తాగుతూ. చీటీ కాదు, ప్రేమలేఖ అంది చిరునవ్వు నవ్వుతూ. అదేలే, ప్రేమలేఖను చీటీ అను ఉత్తరమను ఏదన్నాను. అందులో విషయం ముఖ్యంగా ఆఖరు వాక్యాన్ని గురించి రాత్రంతా ఆలోచించాను. నాలో నేనే తర్జనభర్జన చేసుకున్నాను. పెళ్లి చేసుకోవడం వేరు, ప్రేమించడం వేరు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వేరు. పెళ్లి అంటే శాశ్వత బంధం. బ్రతికి ఉన్నంతకాలం ఇద్దరిని, ఒక స్త్రీ పురుషులిద్దరినీ బంధించి ఉంచేది ప్రేమ పాశం. నీ ఉత్తరం చదివాక నీ యావజ్జీవితం నిన్ను భరించడానికే నిర్ణయించుకున్నాను అన్నాడు వీరభద్రరావు. థ్యాంక్స్ బావా, మెనీ థ్యాంక్స్. నీకు భార్యనై సుఖపెడతాను. నాకు వంట బాగానే వచ్చు. కూరలు వండగలను, పచ్చళ్ళు చేయగలను అంటూ ఆగింది శ్రీలత. ఇకనేం, నువ్వు గృహిణివిగా గొప్పగా రాణించగలవు అన్నాడు వీరభద్రం నవ్వుతూ. నువ్వేమన్నాను బావా? కోటేశ్వరరావు నా హృదయంలో రేపిన ప్రేమ జ్వాలల్ని మాత్రం ఆర్పలేకుండా ఉన్నాను. అయితే కాలం గడిచిన కొద్దీ అఫ్కోర్స్ వాటిని కూడా మర్చిపోతాననుకో. అంత ప్రేమగలదానివి అతన్ని కట్టుకోరాదు. మధ్య నన్నెందుకు చంపుతావు? విసుగ్గా అడిగాడు వీరభద్రరావు. కట్టుకునేదాన్నే. చంద్రమోహన్ అతను ఫైటింగ్ సీన్లో పిరికిపందల పొగగూట్లో దూరి వళ్ళంతా పొగచూరిపోయి ముఖమంతా మసిబారిపోయిన ముఖంతో బట్టలతో వచ్చేసరికి నాకు అసహ్యం వేసింది. కోటేశ్వరరావు హీరోలా ప్రవర్తించి ఉంటే నా ప్రేమ అతని మీద పదిలంగా ఉండేది. అతనేమో చవటలా పారిపోయాడు. చూస్తూ చూస్తూ అలాంటి పిరికివాడిని ఎలా కట్టుకొని చెప్పు? నువ్వు ఆ కోటేశ్వరరావుని బయటికి రప్పించేసరికి నీ హీరో వర్షిప్కి నేను చాలా పొంగిపోయాను. నువ్వే మొనగాడివి అనుకున్నాను. వెంటనే ప్రేమలేఖ రాశాను. అంతవరకు నాకు కోటేశ్వరరావుపై ఉన్న మమకారం నీ మీదకు నడిపించేశాను. గొప్ప పని చేశావులే. నిన్న కోటేశ్వరరావుని ఏకం చేసి 3 ముళ్ళ బంధంలో ఇరికించడం, అలాగే ప్రసూన, చంద్రమోహన్లను కూడా
కలిపి వెళ్ళిపోతాను. నేను అందుకోసమే పనులన్నీ మానుకొని ఇక్కడున్నాను. బావా, నువ్వు చాలా గొప్పవాడివి బావా, నిన్ను చాలామంది అపార్థం చేసుకుంటారు అంది శ్రీలత. థ్యాంక్స్, ఉన్న మాట చెప్పావు అన్నాడు వీరభద్రరావు. ఇంతలో ప్రసూన వచ్చింది. నువ్వు భద్రం బావని పెళ్లాడుతున్నావట, చాలా సంతోషంగా ఉందంటూ ఆమెను ముద్దు పెట్టుకుంది. శ్రీలత సంతోషంగా ప్రసూనను ముద్దు పెట్టుకుంది. వాళ్ళిద్దరూ అలా ఆనందంలో మునిగి తేలుతుండగా శ్రీలత తనకింకా కోటేశ్వరరావు మీద ఉన్న మోజు తగ్గలేదన్న మాటను మననం చేసుకుంటూ వీరభద్రరావు ఆంజనేయుల్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడా ఎవరూ కనబడలేదు. వంటగదిలోకి వెళ్ళి ఓ గ్లాసుడు మంచినీళ్ళు, ఫాలోడ్ బై గ్లాసుడు కాఫీ, ఫాలోడ్ బై ఒక పెగ్గు బ్రాందీ, అన్నీ ఉదరగోళాన్ని పూరించి అలా గదిలోకి పోయి పడుకున్నాడో లేదో మానవాకారంలోని తుమ్మెద దుంగల ఆంజనేయులు వచ్చాడు. ఒకప్పుడు ఆంజనేయులకి బుర్ర ఉండేది. మంచి మంచి సమస్యలు, కొన్ని క్లిష్టమైనవి, కొన్ని అతి క్లిష్టమైనవి పరిష్కరించడంలో అమోఘమైన సలహాలు ఇచ్చేవాడు. అందుకనే తన డ్రైవర్ కమ్ కుక్ కమ్ అడ్వైజర్ కమ్ అసిస్టెంట్ హోదాలన్నీ ఇచ్చాడు. ఎన్ని ఇచ్చినా జీతం ఒకటే. ఒంటరివాడే కానీ తుంటరివాడు కాదు. తనంటే తన తండ్రి హయాం నుంచి అభిమానం కలవాడు. 3 దశాబ్దాలుగా తన ఇంట వంటవాడుగా ఉన్నాడు. అంతేనా, భృత్యుడిగా, కార్యదర్శిగా అనేక సార్లు తనకు ఉపకరించిన ధీరుడు, గంభీరుడు, ఉదారుడు, మంచి స్నేహశీలి. ఆంజనేయులు, సరిగ్గా సమయానికి వచ్చావు. ఒక్క విషయంలో తగిన చక్కని సలహా ఇవ్వడానికి నీ బుర్ర పనిచేస్తుందా అని అడిగాడు వీరభద్రరావు. చేస్తోందనే నా నమ్మకం బాబయ్య. చపాతీలు తింటున్నావా? 1/2 డజను తక్కువ తిన్నానండి. ఉదయకాలంలో 1/2 డజన్ ఇడ్లీలు కనీసం తింటానండి. లేకపోతే ఇంత చాకిరీ చేసే ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి? మరి కాఫీ ఓ డజన్ సార్లైనా తాగుతానండి. ఆంజనేయుల వంక ఓసారి చూశాడు భద్రం. అతను తెలివైన వాడేనని అతని విశాల పాలభాగం సూచించింది. అతని తెలివితేటలు కించిత్ అతని పిల్లి కళ్ళల్లో కూడా గోచరించింది. ఆంజనేయులు, శ్రీలత నన్ను పెళ్లి చేసుకుంటుందట. ఆ మాటకి పెద్ద సంతోషించినట్లు పైకేం కనిపించలేదు ఆంజనేయులు. గొప్పవార్తే బాబయ్య. అయితే ఒకటి ఆంజనేయులు, తను కోటి చచ్చివాణ్ణి ఇప్పటికీ ప్రేమించకుండా ఉండలేనంది. ఇద్దరిని ఒకే సమయంలో ప్రేమించడం అంత ఆరోగ్యకరమైన విషయం కాదు. మరైతే కర్తవ్యం ఏమంటావు? ఇద్దరిని కలపడమే కర్తవ్యం సార్. దానికి మార్గం ఏమంటావు? వెనకనే చెప్పాను కదండి, అగ్ని ప్రమాదం సంభవించినట్లు అలారం గంటలు మోగిస్తే సరి అని. ఆపత్ సమయంలో అగ్ని ప్రమాదం అలారం మోగేసరికి తన ప్రియురాలి కోసం చంద్రం గారు, శ్రీలత గారి కోసం కోటేశ్వరరావు గారు పరిగెత్తరటండి. వాళ్ల కోసము పరిగెత్తవచ్చు, లేదా తమ ప్రాణరక్షణకు పరిగెత్తవచ్చు. అగ్ని ప్రమాద హెచ్చరిక చేశామే అనుకో, నౌకర్లంతా హడలిపోతారేమో. కొందరు కిటికీలోంచి కూడా దూకే ప్రమాదం ఉంది. అందులో శ్రీలత లాంటిది కిటికీలోంచి దూకే రకమే. తెల్లవారేసరికి ఆవరణంతా శవాలతో నిండిపోయే ప్రమాదం ఉంది కూడా. అలా ఎవరూ దూకడానికి వీల్లేకుండా రంగనాథరావు గారు ప్రతి కిటికీకి ఇనుప ఊచల తీగల వల ఏర్పాటు చేశారు కదండి. పైగా వంట వాళ్ళందరూ డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్తున్నారు. ఇవాళ రాత్రైనా నగరపాలెంలో అఖిల భారత పాకశాస్త్రజ్ఞుల సదస్సుంది. దానిలో సాంస్కృతిక కార్యక్రమాలున్నాయి, బఫెట్ డిన్నర్ ఉంది, డ్యాన్స్ కార్యక్రమాలున్నాయి. వీటికి మేటి వంటవాడు బాబయ్య అధ్యక్షుడండి. మై గాడ్, అయితే మంచి ఛాన్సు. సరిగ్గా ఎన్ని గంటలకి ఫైర్ యాక్సిడెంట్ బెల్ మ్రోగించాలంటావు? సరిగ్గా అర్ధరాత్రి వేళ 12:30 గంటలకి. రైట్ ఆంజనేయులు, నీ సలహా అవశ్యం, ఆదరణీయం, ఆచరణీయం, అమోఘం, అసమానం. బెడ్స్ కొట్టకుండా ఉంటే బ్రహ్మాండం. రైట్, 12:30 కల్లా ఈ పని చేస్తాను. ఫలితాలు చూద్దాం అన్నాడు వీరభద్రరావు. ఆంజనేయులు చాలా సంతోషించాడు. అందరికీ కళ్యాణ గడియలు దగ్గర పడుతున్నాయని. తెనాలిలోనే కళ్యాణ మందిరం, రామలింగేశ్వరపేటలో చిట్ట చివర ఊరికి దూరంగా రైలు కట్టకు దగ్గరగా ఒక పెద్ద తోటలో ఉంది. ఆ తోట నానుకునే ఓ చెరువుంది. రైళ్ల రొద లేకపోతే చెరువులోని కప్పలు బెకబెకమంటూ నిద్రాభంగం చేస్తుంటాయి. చీకటి పడేసరికి తోటలో చెట్ల ఆకులు గాలికి కదులుతున్నాయి. పొదలలో ఎలుకలు గట్రా తిరుగుతున్నాయి. గుండె జల్లుమంటోంది. ఒక్కోసారి నీలి నీడల్లా కనిపించిన ఆ చెట్లు భయభ్రాంతిని కూడా కలిగిస్తాయి. సరిగ్గా రాత్రి 12:30కి నిర్జనంగా భయంకరమైన నిశ్శబ్దత తాండవిస్తున్న కళ్యాణ మందిర తోటలో తోటమాలి పాకపక్కనున్న ఫైర్ అలారం తాడు చేత్తో పట్టుకున్న వీరభద్రరావు మస్తిష్కంలో పై విధంగా ఆలోచనలు పరిగెత్తాయి. ఏమైతేనేం, జాగు చేయక ఫైర్ అలారం తాడు 4 సార్లు లాగి కళ్యాణ మందిరం భవన ప్రాంగణంలోని పచ్చికపై నిలబడ్డాడు.
గంటలు గణగణ మోగాయి. అందరూ ఆరుబయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. స్వెట్టర్ ధరించిన రంగనాథరావు శాలువా ఒకటి కప్పుకొని బయటకొచ్చి ఏ గదిలో నిప్పంటుకుందో అని చూడసాగాడు. బంగారమ్మ, శ్రీలత, ప్రసూన, కోటేశ్వరరావు, చంద్రమోహన్లు కూడా రోజుకుంటూ చక్కగా బయటకొచ్చేశారు. అంతేకాని ఆంజనేయులు అన్నట్టు శ్రీలత కోటేశ్వరరావుని కౌగిలించుకొని ఏడవనూ లేదు. ప్రసూనని చంద్రమోహన్ ఎత్తుకు తీసుకుపోయి సిమెంట్ తిన్న మీద పడుకోబెట్టి శీతలోపచారాలు చెయ్యనూ లేదు. ఆంజనేయులు వచ్చి దూరంగా నిలబడ్డాడు. రామభక్తుడిలా చేతులు జోడించుకుని. బంగారమ్మగారు అందరినీ చూసింది. గదుల్లో ఫ్యాన్ వేసుకున్నా, బయట మంచు కురుస్తున్నా ఎంత బాగుంది. ఈ అగ్ని ప్రమాదపు హెచ్చరిక చేసింది నువ్వేనా భద్రం అని అడిగింది. అవును నేనే అత్తయ్యా. ఎందుకు లాగావు? ఆరుబయట తిరుగుతూ పైన 4వ అంతస్తు గది కిటికీలో మంటలు కనిపిస్తే తాడు లాగాను. నీకు కనిపించిన మంటలు మాకెక్కడా కనిపించవే. నిజంగా నాకు కనిపించాయనుకున్నాను. నయం ఏ ఏనుగో సింహమో కిటికీలో కూర్చున్నట్టు కనిపించింది కాదు అంది బంగారమ్మ. సరే ఇక లోపలికి పోదామా అని అడిగాడు రంగనాథరావు. పోదాం, ఈ చలిలో బయట దేనికి అంది బంగారమ్మ. ఎలాగా వెళ్ళడం అని అడిగాడు చంద్రమోహన్. సింహద్వారం తలుపులు లోపల గడియ వేశారన్నాడు కోటేశ్వరరావు. ఎవరు వేశారు అని అడిగింది బంగారమ్మ తెల్లబోయి. తెలియదమ్మా అన్నాడు ఆంజనేయులు. పోనీ దొడ్డి తలుపులు అంది బంగారమ్మ. ఏ తలుపు రాదు, అన్నీ బంద్ అయిపోయాయి. దొడ్డి తలుపుకు బయట తాళం ఉంది. రంగయ్య ఏడి? రంగయ్య, అతని చెల్లెలు భ్రమరాంబ, నౌకర్లు అందరూ ఐతానగరం పాలెం వెళ్ళారు. అక్కడేముంది వాళ్ళ బొందా అని అడిగాడు ఆగ్రహంతో రంగనాథరావు. అక్కడ అఖిల భారత వంటవాళ్ల మహాసభ జరుగుతోంది. సాంస్కృతిక కార్యక్రమాలున్నాయి. విందు భోజనం, డ్యాన్సులు, సంగీతం రాత్రి 2 గంటల దాకా ఉంటాయి. రంగయ్య ఎప్పుడు వెళ్ళాడు? చెల్లెలి కోరిక కాదనలేక 9 గంటలకు జట్కా మీద వెళ్ళాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళడం ఎలాగా? తాళం చెవి తెప్పించడమే అన్నాడు ఆంజనేయులు. ఐతానగరం పాలెం అర్ధరాత్రి వెళ్ళడానికి బస్సులు కూడా ఉండవు అంది బంగారమ్మ విసుగ్గా. సైకిల్ ఉందండి అన్నాడు వినయంగా ఆంజనేయులు. కారు డ్రైవర్ ఎక్కడ చచ్చాడు అని అరిచాడు రంగనాథరావు. డ్రైవర్ వెంకటేశ్వరరావు కూడా డాన్స్ చేస్తానని చెక్కా పోయాడండి ఆంజనేయులు జవాబు. ఏడవలేకపోయాడు. వాడి మొహం చూస్తేనూ, వాడి నడక, వాడి వాలకం చూస్తేనే తెలుస్తోంది వాడికి డాన్స్ చేసే అలవాటుందని తిట్టిపోస్తున్నాడు రంగనాథరావు. ఇప్పుడు ఈ రాత్రివేళ సైకిల్ తొక్కగలవారెవరు? దొడ్డివైపు తలుపుకు తాళం వేసి రంగయ్య తీసుకుపోయాడండి. అక్కడికి సైకిల్ మీద త్వరగా వెళ్ళి తిరిగి రాగల సమర్థుడు మన భద్రం గారేనండి అన్నాడు ఆంజనేయులు. కొంప తీసావు గదరా, నాకు సైకిల్ తొక్కడం రాదు కదా అన్నాడు భద్రం. రాకేం, బాగా వచ్చు. కాలేజీలోనూ హైస్కూల్లోనూ ఫస్ట్ ప్రైజు సైక్లింగ్లో అన్నీ నీవేనని కోసావే కోతలు. ఏది ఇప్పుడు చూపించు నీ సైకిల్ స్వారీ ప్రతిభ అన్నాడు కోటేశ్వరరావు. బీకాం చదువుతూ కాలేజీ ఆవరణలో కడ్రాయర్తో సైకిల్ వేగంగా తొక్కి 150 రూపాయలు సంపాదించాడని ఎవరికీ తెలియదు అంది ప్రసూన. బట్టలతోనో బట్టలు లేకుండానో నువ్వు ఐతానగరం పాలెం వెళ్ళి రంగయ్యనడిగి తాళం చెవులు తెచ్చి తీరాలరా భద్రం. అంతవరకు ఈ చలిలో నీకోసం ఇక్కడ మేము పడిగాపులు పడక తప్పదు అంది బంగారమ్మ కంగారుగా. ఆంజనేయులు ముందు నడవగా వీరభద్రరావు వెనకాల వెళ్ళాడు. నీ ప్లాన్ కూడా క్షవరమైంది చూసావా ఆంజనేయులు అన్నాడు వీరభద్రరావు పాకలోంచి సైకిల్ బయటికి తీస్తున్న ఆంజనేయుల్ని చూసి. నేను అనుకున్నదొకటి, ఆశించిందొకటి, చివరికి జరిగింది మరొకటి బాబయ్య అన్నాడు ఆంజనేయులు. చూసావా, ప్రసూనను చంద్రం దగ్గరకైనా తీయలేదు. కోటేశ్వరరావు పచారులు చేస్తున్నాడు. నేను సుమారు 12 మైళ్ళు సైకిల్ ప్రయాణం నాకు తగులుకుంది అన్నాడు వీరభద్రరావు విచారంగా. అవును బాబయ్య. సరే, ఈ సైకిల్కి లైట్ లేదు. ఎలాగో దారి పొడుగున ఎలక్ట్రిక్ బల్బులు కూడా ఉంటాయో ఉండవోనన్న సందేహం పీడిస్తోంది. ఆ లాంతరు వెలిగించిస్తే దీనికి తగిలించుకుపోతాను. దీపం లేదండి. దీపం లేకుండా సైకిల్ తొక్కినా ఈ అర్ధరాత్రి వేళ పోలీసులు పట్టుకోరండి అంటూ అందించాడు ఆంజనేయులు. ఏ గతుకుల్లోనో పడితే సైకిలు నేను కూడా గోవిందా. నిజమేనండి, ఈ చీకట్లో ఏ గుంటలోనైనా పడకుండా వెళ్ళి రావడం కష్టమే అంటూ ఒప్పుకున్నాడు ఆంజనేయులు. అయినా బ్రేకులు బాగానే పనిచేస్తున్నాయండి, కొంచెం చూసుకుంటూ వెళ్ళండి అన్నాడు మళ్ళీ. వీరభద్రరావు సైకిల్ మీద ఐతానగరం పాలెం వైపు బయలుదేరాడు. వీరభద్రరావు లైట్ లేకుండా సైకిల్ మీద వెడుతుంటే ఐతానగరం పాలెం రోడ్డు మొగలోనే ఒక పోలీసు అటకాయించాడు. ఇంటిలిపాది తాళం చెవి లేక ఆరుబయట పడున్నారు బాబు. అర్జెంటు ప్రయాణం. లైట్ ఉంది కానీ కిరసనాయిలు దొరికి చావడం లేదండి. బ్లాక్లో 3 రూపాయలు పెట్టినా లీటర్ నిండా రావడం లేదు. ఇదిగో మీరు కాస్త టీ తాగి ఒక సిగరెట్ కాలిస్తే
కాస్త చలి తగ్గుతుంది. అని కానిస్టేబుల్ చేతిలో ఏదో పెట్టి గుప్పిట మూసి తిరిగి సైకిల్ ఎక్కాడు వీరభద్రరావు. ఆ కానిస్టేబుల్ లైట్ వెలుగులో చూసుకుంటే అది 5 రూపాయల నోటు. అంతకుముందు ఆంజనేయులు చెప్పిన సైకిల్ ప్రమాదాలు వీరభద్రరావు మనోవీధిన సినిమా రీల్స్లా తిరగసాగాయి. ఎవరో కార్టూనిస్ట్ వేసిన కార్టూన్ కథల్లా ఉన్నాయి. వాసు, సీను అనే 2 ఫ్రెండ్సు సైకిల్ ఎక్కి తెనాల నుంచి గుంటూరు వెళ్తూ లారీకి ఢీకొని చిత్తైపోయారు. 2 శరీరాలు ముక్కలైపోయాయి. 2 తెల్లలాగులే తొడిగారు. అంత్యక్రియల నిమిత్తం బంధువులకు సీను కాళ్ళు వాసు మొండానికి, వాసు కాళ్ళు సీనుకు తగిలించారు. అలాగే తను యాక్సిడెంట్లో ఇరుక్కొని తన పక్కనే ఆంజనేయులు కూడా ఉంటే ఒకరి శరీర అవయవాలు మరొక శరీరానికి మార్పిడి కాగల ప్రమాదం లేకపోలేదు. ఆంజనేయులు సేఫ్టీ బెల్ట్ ధరించి అక్కడే ఉండిపోయాడు. ఇదంతా పూర్వ జన్మార్జిత కర్మ పరిణామమై ఉండాలనుకున్నాడు భద్రం. ఐతానగరం పాలెం శివార్లలో పొలంలో ఏదో మంట కనిపించింది. కొరివి దయ్యం కానీ కాదు కదా అనుకుంటూ గజగజ వణికిపోయాడు. అలా వణుకుతూనే సైకిల్ దిగాడు. ఆ కొరివి దయ్యం తన వైపే వస్తోందనుకున్నాడు. ఆ తర్వాత పరిశీలనగా చూసి అది పొలంలో రాత్రి పడుకునే రైతు బిడ్డ లాంతరై ఉండొచ్చనుకుని ఒకంత దిటవు వహించి ముందుకు సాగిపోయాడు. ఇలా అన్నీ ఊహించుకుంటూ ముందుకు పోతున్న వీరభద్రరావుకి 14 ఏళ్ల క్రితం ఆ ఊరిలో చనిపోయిన తన నాయనమ్మ వెంకాయమ్మ గుర్తొచ్చింది. ఆమె ఎలక్ట్రిక్ పోల్ మీద కూర్చున్నట్లు భ్రమపడి జడుసుకున్నాడు. అలా వణుకుతూనే సైకిల్ దిగి చూస్తే ఎవ్వరూ లేరు. అక్కడి బల్బు సోలోగా వెలుగుతోందనుకున్నాడు. డ్యాన్స్ ఆర్కెస్ట్రా ధ్వనులు వినిపిస్తున్నది ఏ వైపు నుంచో అనుకుంటూనే వీరభద్రరావు 2 వీధులు ముందుకు వెళ్ళాడో లేదో వెన్నెల దీపాలు దగదగా మెరిసిపోతున్న చౌదరి గారి భవనం కనిపించింది. తలుపులు వేసి ఉన్నందున కిటికీలోంచి చూస్తూ రంగయ్య కిటికీ దగ్గరికి వచ్చే వరకు వేచి ఉండి అతను రాగానే పిలిచాడు. వీరభద్రరావును చూసి నమస్కారం చేసి రంగయ్య తలుపు తెరిచాడు. లోపలికి రాగానే కుర్చీ వేశాడు. ఇంకా మిగిలి ఉన్న స్వీట్సు, ఓ జిలేబీ, ఓ మైసూర్ పాక్, ఓ బాదుషా, కాస్త కారపు బూందీ వేసి ప్లేట్ తెచ్చి ముందు పెట్టాడు. ఆద్రా బాద్రాగా తింటూ రంగయ్య దొడ్డి తలుపు తాళాలేవి అని అడిగాడు వీరభద్రరావు. బాబు, నేను తీసుకురాలేదు, వంటింటి కిటికీలో పెట్టిపో అన్నాడు ఆంజనేయులు గారు. దైవ సాక్షిగా నేను తేలేదండి, ఆంజనేయుల దగ్గరే ఉంది బాబయ్య అన్నాడు. కొంప తీశాడు, తిరిగి వచ్చిన దాన్నే వెళ్ళాలన్నమాట. కర్మ అనుకుంటూ కాసిని మంచినీళ్లు తాగి బ్రేవుమని తేల్చి వీరభద్రరావు తిరిగి ఐతానగరం పాలెం నుంచి వచ్చినట్టు తెనాలొచ్చాడు. అతను తెనాలి చేరేసరికి కళ్యాణ మందిరంలో దీపాలన్నీ వెలుగుతున్నాయి. నవ్వులు పెద్దగా వినిపిస్తున్నాయి. అందరూ కిలకిలా నవ్వుతూ ఉప్మాలు తింటుంటే నిర్ఘాంతపోయి అట్టే నిలబడిపోయాడు ద గ్రేట్ వీరభద్రరావు. బాబుగారు అక్కడే ఉండిపోయారేం, రండి లోపలికి. సాక్షాత్తు బంగారమ్మ గారే తమ స్వహస్తాలతో నాకు జీడిపప్పు దిట్టంగా చేసి ఉప్మా చేశారు. అంతా ఎలా ఖుషీగా ఉన్నారో చూడండి, రండి మీరు కూడా కాస్త తిందురుగాని అంటూ ఆహ్వానించాడు ఆంజనేయులు. అయితే ఆంజనేయులు, తాళం చెవి నీ దగ్గరే ఉందంటగా అని అడిగాడు వీరభద్రరావు. చిత్తం బాబయ్య, కిటికీలో పెట్టినట్లు రంగయ్య చెప్పిన సంగతి మర్చిపోయి తమకు శ్రమ ఇచ్చినందుకు క్షమించండి అన్నాడు చింతపడుతూ ఆంజనేయులు. అసలు తలుపులు ఎలా మూతబడ్డాయి అని అడిగాడు తన అడ్వైజర్ని వీరభద్రరావు. మీరు అగ్ని ప్రమాదం హెచ్చరికకు సూచనగా గంటతాడు లాగడానికి ముందే రంగయ్య చెల్లెలు వెళ్తూ తాళం చెవి ఇచ్చి వెళ్ళారండి. అది అక్కడే పెట్టాను కానీ మర్చిపోయాను. ఆ సింహద్వారం తలుపు గడియ నేనే వేశానండి అంటూ వెంటనే మాట మార్చి, మీరు ఆశించిన పరిష్కార మార్గం ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనిపించకపోదనే అభిప్రాయంతో 2 పెళ్ళిళ్ళు పాడు చేసినందుకు మిమ్మల్ని దుమ్మెత్తిపోసిన బంగారమ్మ గారు మీరు అర్ధరాత్రి వేళ సైకిల్ మీద వెళ్ళగానే కూలైపోయి పాపం బిడ్డ ఏ కాలవలోనో చెరువులోనో పడిపోకుండా క్షేమంగా తిరిగి వస్తే చాలు అన్నారండి. ఆ తర్వాత మీ చిన్ననాటి కబుర్లు కథలు ప్రసూన గారు చంద్రం గారికి మీతో చదువుకున్న కోటేశ్వరరావు గారు శ్రీలత గారితోనూ చెప్పడంతో కేరింతలు పకపకలు వికవికలతో ఆ జంటలన్నీ అంతకుముందున్న చిలిపి కయ్యాలు చిన్న తనపు మాటలు ద్వేషాలు అన్నీ విస్మరించి ఏకమయ్యాయండి. ఆ జంటల ఆనందాన్ని చూసి బంగారమ్మ గారు సోమవారం ఉదయం 10:40కి 2 జంటలకి పెళ్లి చేసేస్తామని అందరి ఎదుట గట్టిగా అరిచి చెప్పారండి. దానికి ఇంకా తిరుగులేదని ఎవరన్నా పిచ్చి వేషాలు వేస్తే తీసుకెళ్ళి లేని కేసులు బనాయించి జైల్లో పెడతారని రంగనాథం గారు శివతాండవం చేయడంతో అంతా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారండి. మళ్ళీ ఎవరి బుద్ధులు మారకుండా అప్పుడే నేను ప్రెస్కి ఫోన్ చేశానండి. శుభలేఖలు
పాతవి బయటికి తీసి తిరిగి అచ్చుగుద్దమని దాంట్లో శ్రీలత కోటేశ్వరరావు గార్ల పేర్లు కూడా పెట్టించామండి. ఇక సోమవారం పెళ్ళైపోతే మంగళవారం మనం మన ఊరు వెళ్ళొచ్చండి అంటూ ఏక బిగిన చెప్పేశాడు ఆంజనేయులు. పోనీలే ఆంజనేయులు, ఐతానగరం పాలెం వెళ్తే వెళ్ళాను కానీ ఇక్కడ మనం వేసిన ఐడియా ఫలించింది. ఈ చపల చిత్తపు ఆడపిల్లలు ఆ పిరికి సన్నాసులు ఏకమయ్యారు. థ్యాంక్ గాడ్, థ్యాంక్స్ టు ఆంజనేయులు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు వీరభద్రరావు. బాగా అలసిపోయి వచ్చిన వీరభద్రానికి ఏం కావాలో ఆంజనేయులకి తెలుసు గనక ఓ గ్లాసులో విస్కీ పోసి చల్లని నీళ్లు కలిపి తీసుకొచ్చాడు. అది తాగి పడుకున్నాడు వీరభద్రరావు. రంగయ్య తాళం ఇవ్వగానే తలుపులు తెరిచి ఉంచి తన సలహా మేరకు వీరభద్రరావు ఫైర్ యాక్సిడెంట్ నాటకం ఆడి అలారం గణగణమనిపించినప్పుడు అందరూ కంగారుగా బయటికి రాగానే వీధి తలుపు లోపల గడియ వేసి దొడ్డి తలుపు తాళం బయట వేసుకుని తను వచ్చి కలిసిన విషయం ఆంజనేయులు మటుకు వీరభద్రరావుకు తెలిసేలా చెప్పలేదు. చెప్పడు కూడా. ఒరై భద్రం, సోమవారం ఉదయం పెళ్ళిళ్ళురా అంటూ బంగారమ్మ వీరభద్రరావు లేవగానే చెప్పింది. శుభలేఖలు అందుకొని చాలామంది వచ్చిన వారిలో బొంబాయి మోడల్ యామిని రాగానే నిర్ఘాంతపోయాడు వీరభద్రరావు. ఈమె ఎలా వచ్చిందా అనుకున్నాడు ఆశ్చర్యంగా. నేను గుర్తున్నానా అని అడిగింది యామిని. ఎందుకు లేదు, నువ్వు యామినివి, బొంబాయి మోడల్వి, అయితే అర్థం కానిదల్లా తమరెలా వచ్చారా అన్నదే అంటూ నసిగాడు వీరభద్రం. మీకోసం అంది. నా కోసమా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, రంగనాథం గారు మా నాన్నగారి దగ్గర బంధువు, అందుకే పెళ్ళికొచ్చాను. మీరు బంధువులని నాకు కోలవెన్నులోనే తెలుసు. నీకు అన్నీ తెలుసు యామిని అన్నాడు ప్రశంసగా. తన డ్రెస్సు విమర్శించి కాస్త ఫ్యాషన్ నేర్పింది ఆమె కదా అన్నది గుర్తొచ్చింది. ఇంతలో అటుగా వచ్చిన రంగనాథం ఆ ఇద్దరిని చూడగానే బుర్రలో ఓ మెరుపు మెరిసినట్లయింది. ఒరై భద్రం, ఎంతకాలం ఆ బ్రహ్మచర్యం, యామిని పెళ్లి చేసుకోరాదా అని అడిగాడు. ఏది అర నిమిషం కూడా నోట్లో ఆగని రంగనాథరావు. ఆ మాటకి యామిని కేసు చూశాడు భద్రం. అతని కేసు చూసింది యామిని. క్షణం 4 కళ్ళు కలుసుకున్నాయి. అది చూసిన రంగనాథరావు మీ కేసు కూడా సక్సెస్ అయినట్టే అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళి బంగారమ్మ చెవిలో ఏదో ఊదాడు. నేను అందుకే వచ్చాను అంటూ మెత్తగా నవ్వింది యామిని. భద్రం కళ్ళు మెరిశాయి. ఇన్నాళ్లకు తనని ప్రేమించే ఒక పడితి లభ్యపడినందుకు. ఏది ఏమైనా యామినిని చూస్తుంటే సంతోషంగా ఉంది. యామినిది మాటంటే మాటే. శ్రీలత ప్రసూనలలా చపల చిత్తం చూసి చిన్న విషయాలకే ప్రేమని మార్పు చేస్తూ ఉండదు. తనలాంటి వయసుగాడికి యామినియే న్యాయంగా సమవుజ్జి. బంగారమ్మ బాణంలా దూసుకొచ్చింది. ఏరా భద్రం, పూలదండలు తెప్పిస్తా, వేసుకోండి అంది ముసిముసి నవ్వుల మధ్య. ఇంతలో మెడలో పూలదండలతో 2 జంటలు వచ్చి వేసుకోండి అంటూ ప్రోత్సహించాయి. ఎంతకాలం ఒంటరిగా ఉంటారు బాబు, ఆ అమ్మ మీకోసం బొంబాయి నుంచి వస్తే పెళ్ళాడండి అంటూ సలహాదారుడైన ఆంజనేయులు కూడా అనడంతో ఇద్దరూ అంగీకరించారు. ఆ పెళ్లిపీటల మీదే భద్రం యామిని మెడలో 3 ముళ్ళు వేశాడు. బాబు, ఇన్నాళ్ల నుంచి మిమ్మల్ని కనిపెట్టుకున్నాం. మా చెల్లెలు భ్రమర, ఆంజనేయులు ప్రేమించుకున్నారు, వాళ్ళని కూడా కలపండి అంటూ రంగయ్య వచ్చి రంగనాథరావును అడుగుతుంటే ఓర్ని, వీడు పెద్దవాడైపోయాడే అనుకున్నాడు వీరభద్రరావు. వాళ్ల సీక్రెట్ లవ్ని గురించి అప్పటిదాకా తెలియని వాళ్ళంతా విస్తుపోయారు, నవ్వుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం, కానియండి అంటూ ఆంజనేయుల్ని ముందుకు నెట్టారు. భజంత్రీలు మారుమోగుతుండగా 4 జంటల కలకలలతో కళ్యాణ మందిరం కళకళలాడిపోయింది. ఇంకా ఇటుపై భద్రం బావకి ఆంజనేయులు, యామినికి భ్రమరాంబ వండి పెడుతూ ఉంటారు. ఆ పోస్టు వాళ్ళకి పర్మనెంటు అంటూ శ్రీలత కిలకిలా నవ్వింది. మురిపెంగా చూసుకున్నారు కోటేశ్వరరావు శ్రీలతని. సమాప్తం. కళ్యాణ మందిరం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.